వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విషయంలో అధికారులను ఆయన కుమార్తె సునీతారెడ్డి కలిశారు. దాదాపు 3.5 గంటల పాటు ఆమె సిబిఐ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. 2 రోజుల క్రితం వివేకానందరెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలిచ్చింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో అయితే అధికారులను ఆయన కుమార్తె సునీతారెడ్డి కలిశారు. అయితే దాదాపు 3.5 గంటల పాటు అయితే ఆమె సిబిఐ కార్యాలయంలో అధికారులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక 2 రోజుల క్రితమే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆర్డర్ జారీ చేసింది. ఆంధ్ర నుంచి కడపలో ఏదైతే సిబిఐ స్పెషల్ కోర్టు ఉందో అక్కడ కోర్టు నుంచి కూడా హైదరాబాద్ సిబిఐ స్పెషల్ కోర్టుకు ఈ వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి వాదనలు నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ నుంచి కొనసాగాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి ఏవైతే పత్రాలు ఉంటాయో ఆ పత్రాలను కూడా హైదరాబాద్ సిబిఐ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా కడప జిల్లాకు చెందిన సిబిఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే సునీతారెడ్డి ఈ రోజు ఉదయం సిబిఐ ఆఫీసులోకి వచ్చారు. దాదాపు 3.5 గంటల పాటు సిబిఐ అధికారులు చర్చించారు. అంటే ఫర్దర్గా ఏం చేయాలి, ఇప్పుడు కడపలో కేసును ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి వేరే రాష్ట్రానికి వీరు వినియోగించుకున్న నేపథ్యంలో వివేక కుమార్తె సైతం మన ఇద్దరు వినియోగించుకున్నారు. మాకు ఇక్కడ ఆంధ్రలో న్యాయం జరగదు కాబట్టి మా కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తూ. ఇక ఈరోజు ఉదయం సిబిఐ కోర్టుకు చేరుకున్నారు, సిబిఐ ఆఫీస్కు హెడ్ క్వార్టర్స్కి చేరుకున్నారు ఎవరైతే సునీతారెడ్డి ఉన్నారో. 3.5 గంటల సేపు సునీతారెడ్డి సిబిఐ అధికారులతో చర్చించారు. కేసు పూర్వపరాలు కానీ ఆ కేసులో కొన్ని పత్రాలు హత్య కేసులకు సంబంధించి ఆ టైంలో నమోదు చేసిన పేర్లు కానీ ఆ పత్రాలు కానీ కొన్ని మిస్ అయినట్టు తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పత్రాలకు సంబంధించి కానీ తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, సిబిఐ కోర్టు హైదరాబాద్లో ఎటువంటి విచారణ చేపట్టబోతుంది, అయితే కడప నుంచి ఆ డాక్యుమెంట్స్ అన్ని హైదరాబాద్ వచ్చాయా లేదా, నెక్స్ట్ హైదరాబాద్లో ఎప్పుడు ఈ విచారణ కొనసాగనుంది, వీటన్నింటిపైన కూడా కూలంకషంగా సునీతారెడ్డి సిబిఐ అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం సిబిఐ ఆఫీస్కు చేరుకున్నారు, హెడ్ క్వార్టర్స్కు సిజిఓ కాంప్లెక్స్ చేరుకున్నారు. అయితే దాదాపు 3.5 గంటల పాటు ఆవిడ సునీతారెడ్డి సిబిఐ అధికారులతో చర్చించారు. చూడాలి మరి ఎటువంటి చర్చలు జరిగాయి ఈ ట్రాన్స్ఫర్కు సంబంధించి. అంటే కడప నుంచి అంటే పులివెందులు ఏదైతే సిబిఐ కోర్టు సంబంధించి స్పెషల్ సిబిఐ కోర్టు నుంచి ఈ తెలంగాణ సిబిఐ కోర్టుకు బదిలీ చేశారు కాబట్టి ఈ స్పెషల్ కోర్టులో ఎటువంటి వాదనలు కొనసాగనున్నాయి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే కొన్ని తారుమారు జరిగినట్టు డాక్యుమెంట్స్ మిస్ అయినట్టు కూడా కడపలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎవరైతే సిబిఐ అధికారులు ఉన్నారో వారిని బెదిరించినట్లుగా కూడా గతంలో వార్తలు చూసాం. అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ కడపలో ఈ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి. అది కూడా సిబిఐ అధికారులు రక్షణ కోరే అవకాశం కూడా ఉంది. ఈ సునీతారెడ్డి వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికే రక్షణ కల్పిస్తున్నారు. అంటే కడప నుంచి సిబిఐ ఢిల్లీకి డైలీ వస్తున్న నేపథ్యంలో, కేసు ఉన్న సందర్భంలో ఢిల్లీకి వస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టుకు ఆ సమయంలో కూడా సిబిఐ అధికారులు రక్షణ కల్పిస్తున్న పరిస్థితి. ఆవిడతో ఎప్పుడు కూడా ఒక సెక్యూరిటీ ఉంటున్న పరిస్థితి. ఈ రోజు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా ఒక సిబిఐకి సంబంధించిన ఒక సెక్యూరిటీ కూడా ఆవిడతో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ సెక్యూరిటీలో రక్షణ కల్పించడంలో భాగంగా కూడా ఆవిడ సిబిఐ అధికారులకు వినతి పత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది. కేసు విచారణ ఎటువంటి తారతమ్యాలు లేకుండా పారదర్శకంగా కొనసాగించాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆవిడ సిబిఐ అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వేరే రాష్ట్రానికి కేసును బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు సిబిఐ అధికారులను సునీతారెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోపల ఏం మాట్లాడారు ఏంటనేది కూడా గోప్యంగా ఉన్న పరిస్థితి. థ్యాంక్ యూ శివ.